సినిమా పరిశ్రమపై హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో సినీ పరిశ్రమకు దర్శక నిర్మాతలకు కీలక సూచనలు చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడం కోసమే ఇండస్ట్రీ పెద్దలు తమ దగ్గరకు వస్తున్నారని, అదే సమయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం సినిమా రంగం పనిచేయాల్సిందేనన్నారు. సమాజం నుంచి సినీ పరిశ్రమ ఎంతో తీసుకుందని, సమాజానికి తిరిగి కొంతైనా ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని అన్నారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాల్సిందేనన్నారు. సినిమా విడుదలకు ముందు నటులతో డ్రగ్స్ నియంత్రణపై వీడియోలు తీయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు. కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు, సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుస్మిత. ఎస్ కవిత, కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్లో నార్కోటిక్ బ్యూరో వింగ్కి సంబంధించి, అలాగే సైబర్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించి కొన్ని వాహనాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏదైతే ప్రస్తుతం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తుందో ఆ సమయంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, అలాగే నార్కోటిక్ వింగ్కి సంబంధించి కూడా కొన్ని వీడియోలు తీయాలి, అవేర్నెస్ కల్పించాలి ప్రజలకని కూడా చెప్తున్నారు. గత కొన్ని రోజులు కూడా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ని నిర్మూలించే విధంగా దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి సామాజిక బాధ్యత వహించాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో సినీ ఇండస్ట్రీ ఉండాలని కూడా చెప్తున్నారు. కొన్ని కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టిన సమయంలో కూడా ప్రభుత్వం దగ్గరికి జీవో తీసుకొని వచ్చి వారి రేట్లు పెంచమని అడుగుతూ ఉంటారు. అదే ఎవరైతే సినీ తారలు ఆ సినిమాలో చేస్తుంటారో వారితో 1 నుంచి 2 నిమిషాల నిడివిద కలిపిన ఒక వీడియో చేసి పెట్టాలని కూడా చెప్తున్నారు. దాని కారణంగా కూడా సామాజికంగా వారి బాధ్యత, అలాగే అవేర్నెస్ కూడా ప్రజల్లో కలుగుతుంది. ఎందుకంటే సైబర్ ఫ్రాడ్ అనేది, సైబర్ క్రైమ్స్ ముఖ్యంగా చూసుకుంటే డ్రగ్స్ కూడా గల్లీ గల్లీకి దొరుకుతూ ఉన్నాయి. గంజాయి గత 10 ఏళ్లలో సైలెంట్గా ఉండడం కారణంగా కూడా ఇప్పుడు గల్లీ గల్లీకి గంజాయి ఎక్కువగా పెరిగిపోతుందని కూడా చెప్పారు. అయితే ఎన్ని నిర్మూలించాలంటే సినీ తారలు కూడా ఉండాలి. ఎందుకంటే చాలామంది సినీ తారలకి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు కూడా చాలా అవేర్నెస్గా ఫీల్ అవుతారు. పబ్లిక్ ప్లేసెస్లో కూడా దీనికి సంబంధించి కొన్ని వీడియోలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఎక్కువగా వారిలో చేంజ్ వచ్చే అవకాశాలు ఉందని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి పూర్తిగా ఎక్కువ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. అలాగే సైబర్ ఫ్రాడ్స్ కూడా దాదాపు 31 కోట్ల రూపాయలు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు కోల్పోయారని కూడా చెప్తున్నారు. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి, అలాగే నార్కోటిక్కి సంబంధించి కూడా ఎక్కువగా అవేర్నెస్ రావాలి ప్రజల్లో. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దొరకని రోజు అంటూ లేకుండా పోయింది, ప్రతిరోజు దొరుకుతూనే ఉన్నాయి. దీని ద్వారా కూడా రేవంత్ రెడ్డి కొన్ని ఫ్రీ కండిషన్స్ పెట్టారు సినీ ఇండస్ట్రీకి. సినీ ఇండస్ట్రీ ద్వారా కూడా వారు ఖచ్చితంగా వారు ఏర్పాట్లు చేయాలి. థియేటర్స్లో కూడా సినిమా మొదలైన మొదటి ఏదైతే
అయితే బాగా మనం చూస్తూ ఉంటాము. స్టార్టింగ్ అప్పుడు కూడా దీనికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ కానీ నార్కోటిక్కి సంబంధించిన ఒక వీడియోలు ఏర్పాటు చేయాలి. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ నిడివి గల ఎవరైతే తారాగణం చేస్తారో వారి వీడియోలు కూడా అక్కడ ప్రొజెక్ట్ చేయాలని కూడా చెప్తున్నారు. సో దీని ద్వారా కూడా అవేర్నెస్ పెరుగుతుందని ఒక ఏదైతే వినిపిస్తోంది. అంతేకాకుండా అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. అధికారులు ఒకవైపు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అలాగే నార్కోటిక్ కి సంబంధించి కూడా ఒకవేళ ఎక్కువగా హెల్ప్ చేస్తే వారికి కూడా పదోన్నతులు కల్పిస్తాము, అలాగే దాని అనుగుణంగా కూడా కొన్ని విధి విధానాలు రూపొందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.